బ్రేకింగ్ న్యూస్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై మిక్స్డ్ టాక్ వస్తోంది. జనాలకు పెద్దగా ఈ సినిమా మెప్పించలేదు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ షో తర్వాత ఫ్యాన్స్ నుంచి నిరుత్సాహం కనిపిస్తుంది. హైప్ అందుకోలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. పుష్ప రికార్డులకు చాలా దూరంలో గేమ్ చేంజర్ ఉంది అని చెప్తున్నారు. బన్నీని పట్టుకోలేకపోయాడు రామ్ చరణ్ అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మెగా అల్లు ఫైట్లో బన్నీ గెలిచాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మా ప్రతినిధి అనేంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒక్కసారి ఫ్యాన్స్ అభిమానులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సినిమా చూసి వచ్చిన తర్వాత అభిమానులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పట్టుకుంటారా మా జమ్ముంటే పట్టుకుంటారా మా సినిమాని మీరా ఇప్పుడు కొడతారా నేను సిలియన్ నెంబర్ మీరా ఇంకా మమ్మల్ని పోకరిపోతే కనీసం అస్సలు కట్టలేరు మీరు అస్సలు పెట్టలేదు మీరు అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బ్లాక్ బాస్టర్ అయితే జమ్ముంటే పట్టుకుంటారా మా జమ్ముంటే పట్టుకుంటారా మా సినిమాని మీరా ఇప్పుడు కొడతారా నేను సిలియన్ నెంబర్ మీరా ఇంకా మమ్మల్ని పోకరిపోతే కనీసం అస్సలు కట్టలేరు మీరు అస్సలు పెట్టలేదు మీరు అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బ్లాక్ బాస్టర్ అయితే బన్నీ అభిమానులు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పుష్ప 2 సినిమాలో దమ్ముంటే పట్టుకో షకావత్ అనే డైలాగ్ని ఇలా మార్చి మా హీరో రికార్డులను పట్టుకోండి అంటూ ఆ పోస్టర్ల దగ్గర నిలబడి చెప్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. బన్నీని రామ్ చరణ్ పట్టుకోలేకపోయాడు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మెగా అల్లు ఫైట్లో బన్నీ గెలిచాడు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మా ప్రతినిధి అనేంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అనేంద్ర, సినిమా చూసి వస్తున్న ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? నెట్లో సోషల్ మీడియాలో మాత్రం బన్నీ గెలిచాడు రామ్ చరణ్ కంటే, బన్నీని రామ్ చరణ్ పట్టుకోలేకపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఎస్ రోహిత్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇవాళ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మొదటి రోజు గేమ్ చేంజర్ కలెక్షన్ ఎంత అనే దానిపై అందరి క్యూరియాసిటీ నెలకొంది. కాబట్టి అంటే అడ్వాన్స్ బుకింగ్స్ తో కలిపి గేమ్ చేంజర్ డే 1 కలెక్షన్ ఎంత వరకు రావచ్చు అనేది చాలా క్యూరియాసిటీగా ఉంది అందరికి కూడా. ఎందుకంటే బిఫోర్ పుష్ప 2 రిలీజ్ అయింది. పుష్ప 2 కలెక్షన్స్ మనం చూసాం. ఇప్పటికీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. దాదాపు 2000 కోట్ల వరకు చేరే ఛాన్స్ ఉంది. ఇంకా ఆ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్ కూడా ఒక 20 మినిట్స్ సీన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. సో ఇంకా పుష్ప 2కి ఇంకా కలెక్షన్ పెరిగే ఛాన్స్ ఉంది. కానీ మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? ఈ రోజు ఎర్లీ మార్నింగ్ షోస్ తో బయటకు వచ్చిన టాక్ ప్రకారం సినిమాకి కొంచెం మిక్స్డ్ టాకే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అనేది మాత్రం మనకి దగ్గర నుంచి కూడా తీసుకున్న టాక్ ప్రకారం మనకి అర్థమైంది. అయితే అసలు కలెక్షన్ ఎంత వరకు రావచ్చు, బుకింగ్స్ అనేవి ఎంత వరకు జరిగినాయి అనే దాని ప్రకారం చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా అంటే వరల్డ్ వైడ్ గా 6600కి పైగా థియేటర్లో రిలీజ్ అయింది. సో అంటే టార్గెట్ మొత్తం అంటే 223 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే మనకి గేమ్ చేంజర్ కి కనిపిస్తుంది. సో ఇండియాలో 40 కోట్ల గ్రాస్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరిగినాయి. వాటిలో తమిళ్ చూసుకుంటే ఒక 54 lakhs వరకు, హిందీలో చూసుకుంటే ఒక 2 కోట్లు, తెలుగులో చూసుకుంటే 16 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది. ఇంకా ఓవర్సీస్ లో చూసుకుంటే 10 కోట్లకు పైగానే గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టుగా కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మొత్తంగా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ గేమ్ చేంజర్ కి 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ రావచ్చని మనకి సినీ విశ్లేషకులది అంచనా. అయితే ఫస్ట్ డే మాత్రం మంచి ఓపెనింగ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి అని కూడా కొంత ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఎక్కువగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా చూసే ఆడియన్స్ ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. కాబట్టి తొలి రోజు మనకి మొదటి రోజు 65 నుంచి ఒక 70 కోట్ల వరకు కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే కానీ నిజానికి బుక్ మై షోలో చూస్తూ ఉంటే టికెట్లన్నీ కూడా చాలా ఖాళీగానే కనిపిస్తున్నాయి. థియేటర్లో టికెట్ల అవైలబిలిటీ చాలా ఎక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎస్
అంటే ఇప్పుడు ఓపెనింగ్స్ ప్రకారం అంటే అడ్వాన్స్ బుకింగ్స్ తో కలిపి ప్రజెంట్ మనం ఫస్ట్ డే చూసుకుంటే ఓపెనింగ్స్ చూస్తే 120 crores, అంటే మనకి పుష్ప 2 కలెక్షన్ చూసుకుంటే దాదాపు 294 కోట్ల వరకు పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్ చేశారు. అంటే అందులో హాఫ్ ఒక 120 crores వరకు ఫస్ట్ డే కలెక్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకి బుకింగ్స్ చూస్తే అర్థమవుతూ ఉంది. సో డెఫినెట్ గా ఒక 120 కోట్ల వరకే వస్తుంది అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తుంది. ఈ బుకింగ్స్ కొంచెం ఖాళీగా ఉండడం, సినిమాకి కొంచెం మిక్స్డ్ టాక్ రావడంతో పుష్ప 2కి వచ్చిన కలెక్షన్స్ లో హాఫ్ కలెక్షన్స్ మాత్రమే కలెక్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటూ కూడా అందరూ కామెంట్ చేస్తున్నారు. పుష్ప ఏంటి సినిమా అంత ఆశించిన స్థాయిలో అభిమానులను మెప్పించకపోవడానికి కారణం ఏంటి? నిజానికి శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తుందంటే అభిమానులు అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే టైంలో శంకర్ కూడా ఇంకా కొన్ని ఇయర్స్ బ్యాకే ఉండిపోయాడు. శంకర్లో కొన్ని మార్పు రావాలి, శంకర్ ఆలోచన విధానంలో అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎస్ రోహిత్, అంటే మనం మూవీ చూసుకుంటే బిఫోర్ శంకర్ మూవీ ఇండియన్ టూ దాదాపు ఆయన 20 years తర్వాతనే ఆయన రీమేక్ చేశారు, దానికి సీక్వెల్ తీశారు. ఆ సీక్వెల్ లో ఇండియన్ మూవీకి కంపేర్ చేస్తే, భారతీయుడు మూవీకి కంపేర్ చేస్తే భారతీయుడు 2 అనేది ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళంతా ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ కూడా కొంచెం కూడా రీచ్ కాకుండా ఈవెన్ ట్రోల్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఆ సినిమా ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడుతుంది అంటూ చాలా మంది కామెంట్ చేశారు. కానీ అప్పటికి ప్రొడ్యూసర్ దిల్ రాజు తన వెర్షన్ చెప్తూనే ఉన్నారు, సినిమా చాలా బాగా వచ్చింది. ఈవెన్ చిరంజీవి గారు చూసారు, ఆయన కూడా చాలా బాగుందని చెప్పారు. ఇంకా కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్స్ చూసారు, వాళ్ళందరికీ కూడా సినిమా చాలా బాగుందని చెప్పినప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఇండియన్ 2 ఎఫెక్ట్ అనేది గేమ్ చేంజర్ మీద శంకర్ పని అయిపోయింది, ఇంకా ఆయన అవుట్డేటెడ్ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించినాయి. బట్ గేమ్ చేంజర్ కి అంత బజ్ హైప్ అనేది ముందు నుంచి క్రియేట్ అవ్వకపోవడానికి కూడా అదే కారణమైనప్పటికీ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం హైప్ అయితే క్రియేట్ అయింది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మూవీకి వెళ్ళిన తర్వాత ఆ శంకర్ మార్క్ అనేది కనిపిస్తుంది మనకి. శంకర్ మూవీలో చూడొచ్చు మనం. ఈవెన్ భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ ఇటువంటి సినిమాలు మనం మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో గేమ్ చేంజర్ తో చూడబోతున్నాం. ఎందుకంటే డైరెక్ట్ తెలుగులో ఆయన ఫస్ట్ మూవీ తీస్తున్నారు, అదే రామ్ చరణ్ హీరోగా పెట్టి తీస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ ఒక టాప్ డైరెక్టర్ తమిళ్లో, ఆ డైరెక్టర్ దగ్గర స్టోరీ లైన్ తీసుకున్నారు. సో డెఫినెట్ గా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ వీళ్ళకి శంకర్ ఏదైతే ఇండియన్ 2లో సాటిస్ఫాక్షన్ లేకుండా తీసిన సీన్లే చేసి చూపించారు, మనకి అవే కనిపించినాయి. మాకు కొత్తగా ఏం అనిపించలేదు. ఆ లవ్ స్టోరీ కూడా చాలా క్రింజ్ గా అనిపించింది. ఇక్కడ కూడా అంత డెప్త్ లేదు సీన్స్ లో. ఈవెన్ స్టోరీ అనేది కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ గా బయటకు వస్తున్న పరిస్థితి. దానికి కారణం స్టోరీ లైన్ అనేది ప్రాపర్ గా లేదు. రామ్ చరణ్ తన యాక్టింగ్ పరంగా అయితే మంచి మార్క్స్ అయితే తెచ్చుకున్నారు. తన ఎఫర్ట్స్ అన్ని కూడా పెట్టి IPS, IAS ఇంకా అప్పన్న క్యారెక్టర్, ఆ 3 క్యారెక్టర్లు కూడా ఆయన పర్ఫెక్ట్ గా చేశారు. ఇంకా అంజలి క్యారెక్టర్ కూడా బాగుంది. ఇంకా SJ సూర్య కూడా తన క్యారెక్టర్ బాగా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ మాత్రం ప్రాపర్ గా లేదు. రైట్, చేంజ్ చేయడానికి ఆ టైటిల్ కి ఆయన జస్టిఫికేషన్ ఇవ్వలేదు, అసలు గేమే లేదు ఆ గేమ్ చేంజర్ లో అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించడం వల్ల ఇప్పుడు ఈ కలెక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పుష్ప 2 కలెక్షన్స్ ని ఈవెన్ రీచ్ కూడా కాలేదు, హాఫ్ కలెక్షన్స్ కూడా వస్తాయా రావా అనే డౌట్స్ ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ నుంచి కూడా ఇవి సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయి, ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది చూడాలి రోహిత్. రైట్ అనేంద్ర, రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. గేమ్ చేంజ్ చేయలేకపోయాడు రామ్ చరణ్ అంటూ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు, పోస్టులు పెడుతున్నారు జనాలకు సినిమా పెద్దగా ఎక్కట్లేదంటూ నెటిజన్ల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ షో తర్వాత ఫ్యాన్స్ నుంచి నిరుత్సాహం కనిపిస్తుంది, హైప్ అందుకోలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుష్ప రికార్డులకు చాలా దూరంలో నిలిచింది గేమ్ చేంజర్. బన్నీని పట్టుకోలేకపోయారంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మెగా అల్లు ఫైట్లో బన్నీ గెలిచాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్ల దగ్గర కొంతమంది అభిమానులు వ్యంగ్యంగా కామెడీ కూడా చేస్తున్నారు. మమ్మల్ని పట్టుకోలేకపోయారు, దమ్ముంటే పట్టుకోండి అంటూ ఒక అభిమాని ఏం చేశాడో చూద్దాం. జమ్ముంటే పట్టుకుంటారా, మా జమ్ముంటే పట్టుకుంటారా మా సినిమాని మీరా